జ్యోతి, ఏమండి? మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు అన్నావు కదే, ఒక 2 రోజులు వెళ్ళి రావచ్చు కదా అక్కడికి. అవునండి, బాగాలేదు కానీ అత్తయ్య గారిని వదిలేసి ఎలా వెళ్తానండి? ఆవిడకి బాగోదు కదా. ఏదైనా అయ్యింది అనుకోండి, మనం లేకపోతే ఎలా అవుతుంది? ఒకసారి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చేసిన బాగున్నే. ఆవిడ ఒక్కదాయ ఉంటుంది. తమ్ముడికి కూడా ఫోన్ చేశాను, ఆడికి అవ్వదట. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఏమో. జ్యోతి, ఏమండి? మా అమ్మతో చెప్పాను ఇలాగా జ్యోతి అలా అమ్మకు బాగోలేదు అని చెప్పేసి. మా అమ్మతో చెప్పలేదంట నువ్వు? చెప్పలేదంటే చెప్తే వెళ్ళమంటారు. ఎందుకంటే మా అమ్మ అంటే అభిమానం ఎక్కువ. ఆవిడ మాట మాట చూసుకో ఇల్లు ఆవిడ దగ్గరికి తీసుకొని రా అంటారు. ఈవిడ రాదు ఎక్కడికేను. ఏం చెయ్యాలి? అందుకే చెప్పలేదండి. అదే ఇప్పుడు అడిగితే ఒక వారం రోజులు వెళ్ళేసి అలా హాస్పిటల్ కార్డు చూపించుకొని రమ్మనరా నువ్వు కూడా వెళ్ళు అని అంటుంది నన్ను. వారం రోజులు వెళ్ళిపోమంటారా? ఆవిడ పాప ఎలా ఉంటారండి? వారం కాదు కదా, ఒక్క రోజు కూడా నేను వదిలి వెళ్ళలేనండి. ఏదో ఒకలా మా తమ్ముడికే చెప్తానండి, నేను అత్తయ్యని వదిలేసి వెళ్ళలేనండి. ఆవిడ మన మీద ఇదిగా ఉన్నారు కాబట్టి ఆవిడ చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. అక్కడ తమ్ముడిని ఎలాగైనా సరే నువ్వు 4 రోజులు సెలవు పెట్టరా అని చెప్తానులేండి. ఎందుకండి మా అత్తగారిని వదిలి వెళ్ళబుద్ధి వేయట్లేదు నాకు. ప్లీజ్ అండి. ఏమండి, రేపు ఆదివారం కదండి, ఎలాగా మీకు సెలవే. మన ఇద్దరం కూడా తెల్లారే మా అమ్మ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి చూపించి సాయంత్రం కొంచెంసేపు ఉండి సాయంత్రానికి మన ఇంటికి వచ్చేసినట్టు చూద్దామండి. ప్లీజ్ అండి. జ్యోతి, రేపు ఎలాగా సెలవే కాబట్టి నువ్వు అడిగితే నేను కాదంటానా చెప్పు? మీ అమ్మ దగ్గరికే కదా, ఓ పని చేద్దాం. సాయంత్రం 5 గంటలకల్లా డ్యూటీ అయిపోద్ది. సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి రాత్రికి ఉండి రేపంతా ఉండి ఎల్లుండంతా ఉండి సోమవారం రాత్రికి వద్దాం మనం. అయ్యో అలా వద్దు, అత్తయ్య గారు ఎవరు ఉంటారు? అందుకే నేను ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేద్దామని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఆవిడని ఎలా వదిలేస్తానండి నేను? జ్యోతి, ఈ ప్లానింగ్ ముందే చేశాను నేను. నువ్వేం భయపడవసరం లేదు. మా బావకు ఫోన్ చేశాను. మా బావకు ఫోన్ చేసి ఇందాకలు అడిగాను, బావ కొద్దిగా చెల్లిని పంపు బావ ఎలాగుంది మా ఆవిడ అలా అమ్మకి, కొద్దిగా మా చెల్లిని పంపి మా అమ్మ దగ్గర ఒక 2 రోజులు ఉండమను చూడు బావా అన్నాను. మా బావ వాళ్ళ అమ్మని అడిగేసి ఆల్రెడీ మా చెల్లిని బస్సు ఎక్కించేసాడు. ఇంకొక గంటలో వస్తుంది, వెళ్ళి తీసుకొని వస్తాను నేను. నువ్వు బయలుదేరు నువ్వు, సరేనా? థ్యాంక్ యూ అండి, నిజంగా బంగారం. నిజంగా నాకు ఇలా అత్తయ్య పట్టదు.